ఈరోజు ప్రభు మనతో మాట్లాడే అంశము ఆశ్రయపురములు. మనమందరం కలిసి ఆశ్రయపురముల గురించి కొన్ని దినాలు శ్రద్ధగా ధ్యానం చేద్దాం. దేవుని మాటలు శ్రద్ధతో వినడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, సంఖ్యాకాండము 35వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. మరియు మీరు లేవీయులకిచ్చు పురములలో 6 ఆశ్రయపురములు ఉండవలెను. నరహంతకుడు వాటిలోనికి పారిపోనట్లుగా వాటిని నియమింపవలెను. అవియుగాక 42 పురములను ఇయ్యవలెను. వాటి పల్లెలతో కూడా మీరు లేవీయులకు ఇవ్వవలసిన పురములన్నీ 48. చూడండి, ఇక్కడ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఏంటి అని అంటే, లేవీయులకి మీరు 6 ఆశ్రయపురాలు ఇవ్వాలి. చూడండి, దేవుడు ఈ గోత్రాలన్నిటికీ కూడా ఆ భూమిని పంచిస్తున్నప్పుడు ఒక్కొక్కరికి దేవుడు ఇచ్చారు, కానీ లేవీయులకి స్వాస్థ్యం ఇవ్వబడదు అని చెప్పాడు. ఎవరు వారి లేవీయులకి స్వాస్థ్యంగా ఉంటారంటే సాక్షాత్తు దేవుడే వారికి స్వాస్థ్యంగా ఉన్నట్లుగా చూస్తాం. అయితే ఇవ్వబడిన ఈ ప్రాంతంలో దేవుడేమంటున్నాడంటే, మీరు లేవీయులకి కొన్ని పురాలను ఇవ్వాలి. అవి ఎన్ని ఉండాలి అని అంటే 48 ఉండాలి. అందులో 6 ఆశ్రయపురాలుగా ఉండాలి. అయితే ఆశ్రయపురములు ఎందుకు ఉండాలి అని దేవుడు చెప్పాడంటే, ఎవరైనా ఒక వ్యక్తి పొరపాటున ఒక వ్యక్తిని చంపేస్తే, తప్పు చేస్తే, పొరపాటును చంపినప్పుడు ఆ వ్యక్తి తరమబడతాడు కనుక తప్పించుకోవడానికి అంటే జడ్జిమెంట్ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు కూడా తప్పించుకొని ఉండడానికి ఒక ఆశ్రయపురాన్ని మీరు నిర్ణయించండి, 6 ఆశ్రయపురాలు నిర్ణయించండి దేవుడు స్పష్టంగా మాట్లాడారు. అయితే ఆ ఆశ్రయపురములు ఏంటివి అనేది మనం యెహోషువ గ్రంథం 20వ అధ్యాయము 7-8 వచనాలు చదివితే అక్కడ 6 ఆశ్రయపురాల యొక్క పేర్లు రాయబడ్డాయి. కెదేషు, షెకెము, హెబ్రోను, కిరియతర్బా, తర్వాత బేసెరు, రామోతు, గోలాను. ఈ 6 పురాల్ని కూడా మీరు ఆశ్రయపురాలుగా మీరు ప్రకటించండి అని దేవుడు చెప్పి ఒకటే చెప్పాడు. ఏమనంటే, ఎందుకు ఆశ్రయపురాలు ఉండాలి అంటే, ఒక వ్యక్తి పొరపాటున ఎవరైనా నరహత్య చేసినప్పుడు ఆ వ్యక్తి వెళ్ళి దాక్కోవడానికి ఒక పురం ఉండాలని దేవుడు మాట్లాడుతున్నారు. అయితే చూడండి, ఈ యొక్క 6 పురాలని మనం కొంచెం శ్రద్ధగా లోతుగా ధ్యానం చేయబోతున్నాం. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. మొదటిది ఏమని నేర్చుకున్నామండి? మొదటిది కెదేషు. మొదటిది ఏంటిది? యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం మనం చదివినప్పుడు మొదటిది ఏమని నేర్చుకుంటున్నాం? కెదేషు. కెదేషు అనే మాటకు అర్థం ఏంటి అని అంటే, పరిశుద్ధమైన స్థలము, లేకపోతే ప్రత్యేకింపబడినది, పరిశుద్ధమైనది. కెదేష్ అంటే ఏంటండి? పరిశుద్ధమైనది. ఒక మాట అడుగుతాను, తెలిసి చేశాడో తెలియక చేశాడో, ఏం చేశాడండి ఈ వ్యక్తి? పాపము చేశాడు, తప్పు చేశాడు. చేసినప్పుడు ఈ తప్పు చేసిన ఈ వ్యక్తిని ఏం వెంటాడుతుందంటే మరణము వెంటాడుతుంది. ఒక మాట అడుగుతాను, తెలియక చేసినా తెలిసి చేసిన తప్పు తప్పే. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఒకవేళ ఒక వ్యక్తి తెలిసి పడినా తెలియకుండా పడినా ఒక డ్రైనేజ్లో పడ్డాడు అనుకోండి, తెలియకుండా పడ్డావు కాబట్టి మురికి అంటకుండా ఉంటుందా? మలినం అంటకుండా ఉంటుందా? కాదు కదా. పొరపాటున చేసినా ఎలా చేసినా కూడా ఖచ్చితంగా అక్కడ ఏమవుతుందండి? అది తప్పే. దానికి పాపం అనేది ఒకటి ఉంది, మలినం అంటుతుంది. అయితే వాక్యం ఏం చెప్తుందంటే, ఆ పాపం ఏం చేయబడాలంట? పరిహరించబడాలి. ఆ పాపం ఏం చేయబడాలి? కడగబడాలి. లోకం ఏమంటుందంటే, ఈ వ్యక్తి తప్పు చేశాడు కాబట్టి ఈ వ్యక్తి మరణానికి అర్హుడు, ఈ వ్యక్తి చావాల్సి ఉంది అని చెప్పి వెనక ఏం తరుముతుందండి? ఈ వ్యక్తిని మరణం తరుముతుంది. మరణము ఈ వ్యక్తిని ఎట్లయినా మృంగివేయాలని తరుముతుంది. కానీ ఈ వ్యక్తి హృదయంలో ఏముందంటే, తప్పు చేశాను, పొరపాటును చేసినా ఏం చేసినా తప్పు చేశాను, వాస్తవమే, కానీ నా ఉద్దేశం అది కాదు అని ఆ భయములో అతను పరిగెడుతున్నప్పుడు నేను అనుకుంటాను, అతని హృదయంలో ఏమైనా ఆశ ఉంటుందండి? క్షమించబడితే బాగుండును, లేకపోతే నాకు బ్రతకాలని ఆశ ఉంది, ఇందులోంచి నన్ను ఎవరైనా విడిపిస్తే బాగుండును, లేకపోతే అని ఒక ఆశతో అతడు పరిగెడతా ఉంటాడు. కానీ జాగ్రత్తగా విందాం, వెనకేం తరుముతుంది? మరణం తరుముతుంది. హృదయంలో ఏముందండి? బ్రతకాలని ఆశ ఉంది, పశ్చాత్తాపం ఉంది, తప్పు చేశాను అన్న పశ్చాత్తాపం ఉంది, బ్రతకాలనే ఆశ ఇతనిలో ఉంది. ఇలాంటి వ్యక్తి కొరకు మన దేవుడు ఏమంటున్నాడు తెలుసా అండి? అతడంతా పారిపోయి తల దాచుకోవడానికి ఒక స్థలము ఏర్పాటు చేయండి. దాని పేరు ఏమంటున్నాడంటే ఆశ్రయపురము. ఈ ఆశ్రయపురములో మొదటి అనుభవం ఏంటంటే కెదేష్ అనుభవం. ఒక మాట చెప్తానండి, పాపి అయిన మనిషికి, పాపము చేసిన మనిషికి నిజానికి ఎక్కడ చోటు ఉండదు అని అంటే, పరిశుద్ధమైన స్థలములో చోటు ఉండదు. చాలా మంది ఏమనుకుంటా ఉంటారంటే, నేను పాపినండి, ఇప్పుడు ఎవరైనా కొంచెం దేవుని మందిరానికి రండి, దేవుని సన్నిధికి రండి అంటే వాళ్ళు ఏమంటారు? నేను పాపిని, అక్కడికి నేను రాకూడదు అని అంటూ ఉంటారు కదా. నిజమే, ఒక పాపికి దేవుని సన్నిధిలో చోటు లేదు. కానీ నిజముగా పాపము చేసిన వ్యక్తి హృదయంలో పశ్చాత్తాపం ఉండి, బతకాలనే ఆశ ఉండి, నన్ను ఎవరైనా క్షమిస్తే బాగుండు అనే ఆశ గనుక నీలో ఉంటే, అలాంటి వ్యక్తికి మాత్రం ఆ పరిశుద్ధమైన స్థలంలో చోటు ఉంది అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు అంటే,
అంటే లోకం అంటుంది ఈ వ్యక్తి తప్పు చేశాడు, మరణానికి అర్హుడు. కానీ దేవుడు అంటున్నాడు ఈ వ్యక్తి హృదయంలో పశ్చాత్తాపం ఉంది, బ్రతకాలని ఆశ ఉంది, తప్పు చేశానన్న ఆ యొక్క గ్రహింపితలో ఉంది, ఇతడు బ్రతకడానికి నేను అవకాశం ఇస్తాను అంటున్నాడు దేవుడు. అంటే ఒక్క మాట ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు ఒక్కటి అర్థం చేసుకోండి, ఏంటి అని అంటే నేను పాపినండి, నాకు ఆ పరిశుద్ధ స్థలంలో చోటు లేదనుకుంటున్నావేమో. ఒకవేళ పశ్చాత్తాపముతో ఆయన సన్నిధికి నువ్వు రాగలిగితే ఆయన సన్నిధిలో నీకు చోటు ఉంది అని దేవుడు స్పష్టంగా ఈరోజు మాట్లాడుతున్నాడు. చూడండి ఏం వెంటాడుతుంది ఈ వ్యక్తిని అంటే మరణము వెంటాడుతుంది. అందుకే రోమిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చదువుదాం. రోమిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చదివినప్పుడు అదే అనగా పాపం వలన వచ్చు జీతం మరణము, పాపం వలన వచ్చే జీతం ఏంటండి మరణము. అలానే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో చదివితే అక్కడ ఏమని ఉంటుందంటే పాపం అంటే పరిపక్వమ ఏం కంటుంది, మరణాన్ని కంటుంది. అంటే పాపం వలన వచ్చే జీతము మరణం అయితే ఈ వ్యక్తిని మరణం వెంటాడుతూ ఉన్నప్పుడు ఒక మాట అడుగుతాను, ఈ పాపానికి అసలు బలం ఎవరిచ్చారు, ఈ పాపానికి అసలు అధికారం ఎవరిచ్చారో ఒక మాట చెప్తాను వినండి. ఇప్పుడు మనం ఒక రోడ్డు మీద వెళ్తున్నప్పుడు యూనిఫామ్లో ఉన్న ట్రాఫిక్ పోలీస్ ఎవరైనా వచ్చి ఆగమంటే ఎవరైనా ఆగుతారు, ఎంత పెద్ద ఆగాల్సింది. ఎందుకని ఆ అధికారం ఎవరికి ఇచ్చారు, అతనికి గవర్నమెంట్ నుంచి వచ్చింది. అదే ఏం అధికారం లేకుండా వచ్చి ఆగమంటే ఎవరైనా ఆగుతారండి, ఆగరు కదా. అలానే ఎవరైనా ఒక వ్యక్తిని తీసుకెళ్లి జైల్లో పెట్టారనుకోండి, ఆ జైలు అధికారికి అధికారం ఎవరిచ్చారు, గవర్నమెంట్ ఇచ్చింది కదా. అలానే ఈరోజు ఈ వ్యక్తిని మరణం తరుముతుంది అంటే ఆ పాపానికి అధికారం ఎవరిచ్చారు, ఆ పాపానికి అధికారం ఎవరిచ్చారు అని అంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 56వ వచనం మనం చదివినప్పుడు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:56లో చదివితే మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అంటే పాపానికి బలం ఎవరిచ్చారు అని అంటే ధర్మశాస్త్రం. అంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుందండి, నరహత్య చేయొద్దు అంటుంది. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది, అబద్ధం ఆడొద్దు అంటుంది. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది, దొంగతనం చేయొద్దు, ఇతరులది ఆశించొద్దు. ఈ ఆజ్ఞలన్నీ ఇచ్చింది. ఇప్పుడు నరహత్య చెయ్యొద్దు అని ఉంది, కానీ ఈ వ్యక్తి ఏం చేశాడు, నరహత్య చేశాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఇప్పుడు ఈ పాపము చేసిన వ్యక్తిని ఏం వెంటాడుతుందంట, మరణము వెంటాడుతుంది. నిజానికి చూడండి మనం ఒకసారి ఇప్పుడు చెప్పాను కదా 1 యోహాను 3:4 ఏమని రాయబడింది, పాపము చే ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించిన ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపము చేసిన ఈ వ్యక్తిని ఏం వెంటాడుతుంది, మరణం వెంటాడుతుంది. ఆ పాపానికి బలం ఎక్కడి నుంచి వచ్చిందంటే ధర్మశాస్త్రం ఇచ్చిందని నేర్చుకుంటున్నాం కదా. అయితే ఒక మాట చెప్తాను వినండి, ధర్మశాస్త్రం గురించి ఒక మాట చెప్తాను వినండి. రోమిల్కి రాసిన పత్రిక 7వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. రోమిల్కి రాసిన పత్రిక 7వ అధ్యాయం 12వ వచనం చదివితే కాబట్టి ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి గలది, ఉత్తమమైనది అని ఉత్తమమైనదినై ఉన్నది. నిజానికి ధర్మశాస్త్రం మేలుకరమైనది, నీతిమంతులకు అది అందుకే 1 తిమోతి 1వ అధ్యాయం 8 నుంచి మనం 11 వచనాలు చదివితే 1వ అధ్యాయం శ్రీమంతులకు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారం చూడండి వినండి, ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును అవిధేయులకును భక్తిహీనులకును ఇలా పాపం చేసే వారందరికీ కూడా లాస్ట్ మాటలు మనం చదివితే అలాంటి వారికి నియమింపబడింది కానీ నీతిమంతునికి నియమింపబడలేదు. ఎవడైనా ఎరిగి ధర్మశాస్త్రం మూలముగా దాన్ని ఉపయోగించిన ధర్మశాస్త్రం మేలైనదని మనము ఎరుగుదాం. ఒక మాట చెప్తాను వినండి, ధర్మశాస్త్రం లేకపోతే అసలు మనకు పాపం అనేది ఏంటో కూడా మనకి తెలియదు. ధర్మశాస్త్రం ఇట్లా చెయ్యొద్దు అని అన్నప్పుడు అంటే ఓకే ఇలా చేస్తే ఇది తప్పు, ఇలా చేస్తే ఇది పాపము అనేది మనకి తెలియదు. కానీ పాపం దేన్ని ఆధారం చేసుకుని వెళ్తుందంట, ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకుని వెళ్తుంది. అయితే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది, ఇలా చెయ్యొద్దు ఇలా చెయ్యొద్దు అని చెప్తుంది. ధర్మశాస్త్రం మేలుకరమైంది అని వాక్యం చెప్తుంది. కానీ ఈరోజు అది ఎందుకు మనకి మన జీవితంలో ఆ పాపము నుండి విడిపించడానికి దానికి ఎందుకు శక్తి లేదని అంటే చూడండి, ఇది చేయకూడదని నాకు తెలుస్తుంది, ధర్మశాస్త్రాన్ని బట్టి చూస్తే ఇది పాపం అని తెలుస్తుంది, నరహత్య అనేది తప్పని తెలుస్తుంది, నరహత్య చేయకూడదు అని తెలుస్తుంది, నాకు అర్థమవుతుందండి. నరహత్య చేస్తే అది పాపం అని తెలుస్తుంది, దానివల్ల దానికి వచ్చే జీతం మరణం అని తెలుస్తుంది, ఇవన్నీ తెలుస్తున్నాయి. కానీ నేను చెయ్యకుండా ఉండడానికి నాకు అది సహాయపడట్లేదు. అంటే ఓవర్కమ్ చేయడానికి, నేను అది జయించడానికి నాకేం సరిపోవట్లేదు, ధర్మశాస్త్రము నాకు శక్తిని ఇవ్వట్లేదు. అందుకే అద్భుతమైన మాట ఏమని రాయబడి తెలుసా అండి, దేన్నైతే ధర్మశాస్త్రము చెయ్యజాలకపోయిందో దాన్ని యేసుక్రీస్తు ప్రభువారు చేయడానికి వచ్చి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అందుకే చూడండి మనం రోమిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనం చదివితే అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధికమైన విజయాన్ని మనము పొందుచున్నాము. అంటే ఈరోజు మనం పోరాడుతున్న ఈ ఆత్మీయ జీవితంలో కావచ్చు, మనల్ని వెంటాడుతున్న వాటిలో
కావచ్చు, మనం పోరాడుతున్న వాటిలో కావచ్చు, మనం విజయాన్ని పొందుకోవాలి, జయ జీవితాన్ని మనం అనుభవించాలి అని అంటే మనము దేని మీద ఆధారపడాలంట? సమస్తాన్ని సంపూర్తి చేసి, ఆయన ఏమంటున్నాడంటే ధర్మశాస్త్రాన్ని నేను కొట్టివేయడానికి రాలేదు, దాన్ని నేను నెరవేర్చడానికి వచ్చానని యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు కదా. ఇప్పుడు ఆ నెరవేర్చిన యేసుక్రీస్తు ప్రభువారు ఏ సిలువ త్యాగం అయితే చేశారో ఆ సిలువ త్యాగాన్ని మనం అన్వయించుకుంటూ ఆ క్రీస్తు ప్రభువారి యొక్క విజయ భూమిలో మనం నిలబడినప్పుడంట మనము కూడా ఆయన ద్వారా విజయాన్ని పొందుతాము. ఆయన ద్వారా మనం పోరాడుతున్న వాటిలో అత్యధికమైన విజయాన్ని మనం ఆయన ద్వారా పొందుకోగలుగుతాం. అందుకే చూడండి, ఏదైతే 8వ అధ్యాయం 2వ వచనం చదివితే ఏదైతే ధర్మశాస్త్రము చెయ్యజాలకపోయిందో దాన్నంట దేవుడు చేశాడు, యేసుక్రీస్తు ప్రభువారు చేశారు. ఈరోజు మనకు తెలుస్తుంది ఇది తప్పని తెలుస్తుంది, ఇది చేయకూడదని తెలుస్తుంది, ఇది చేస్తే తప్పు, ఇది చేస్తే దేవునికి ఆయాసంగా ఉంటాను, ఇది చేస్తే అన్నీ తెలుస్తున్నాయి. కానీ చేయకుండా ఉండడానికి శక్తి చాలా, అదే కదా అంటాడు, నేను ఏది చెయ్యొద్దు అనుకుంటున్నాను అదే చేస్తున్నాను అంటాడు పౌలు. కానీ ఈరోజు అద్భుతమైన మాట ఏంటో తెలుసా? క్రీస్తు ప్రభువారి యొక్క సిలువ త్యాగాన్ని పట్టుకొని గనుక ఆ కృపాసనం ఎదుగు రాగలిగితే ఆయన ద్వారా మనకి ఏం కలుగుతుంది అంటే అత్యధికమైన విజయము కలుగుతుంది. ఈ వ్యక్తి అనుకుంటున్నాడు కదా, నా వెంట ఏం తరుముతుంది? మరణము నన్ను వెంటాడుతుంది, ఇక నేను బ్రతుకుతానా, నాకు ఇంకా క్షమాపణ కలుగుతుందా, ఇక నేను నా జీవితము మారుతుందా, నూతనమైన జీవితాన్ని నేను పొందుకోగలుగుతానా అని అనుకుంటున్నావేమో. ఒకవేళ ఈ వాక్యం వింటున్నతో మాట్లాడుతున్నాడు దేవుడు, అంటున్నాడు కలుగుతుంది. ఎక్కడ కలుగుతుంది? కెదేష్ అనుభవంలో. చూడండి, పాపి అయిన మనిషి పరిశుద్ధపరచబడాలి అంటే, పాపి అయిన మనిషి బ్రతకాలంటే, పాపి అయిన మనిషికి నూతన జీవం రావాలి అని అంటే ఏ అనుభవంలోనికి రావాలంటే కెదేష్ అనుభవంలోనికి రావాలి. కెదేష్ అనుభవంలో అసలు ఏముందో నేర్చుకుందామా? కెదేష్ అనుభవంలో క్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నారు మన కొరకు నేర్చుకుందామా? పరిశుద్ధమైనదిగా ఆయన మనల్ని పరిశుద్ధపరచడానికి ఏం చేస్తున్నారు నేర్చుకుందామా? ఆ పాప మరణం నుంచి విడిపించడానికి ఏం చేస్తున్నారు ఒకసారి నేర్చుకుందామా? మనమందరం కలిసి యోహాను సువార్త 8వ అధ్యాయం 1వ వచనం నుంచి 11వ వచనాలు చదివితే అక్కడ ఒక సన్నివేశం జరుగుతూ ఉంటుంది. అనేక మంది అంటే అక్కడ పరిసయ్యులు, అక్కడ చాలా మంది ఏం చేస్తారంటే పాపంలో పట్టబడిన ఒక స్త్రీని అంట తీసుకొని వచ్చి యేసు దగ్గర తీసుకొని వచ్చి అంటే ఆయన మీద నేరం మోపాలని చెప్పి, ఇదిగో ఈమె పాపంలో పట్టబడింది కదా, ధర్మశాస్త్ర ప్రకారం అయితే పాపం చెయ్యొద్దని ఉంది కదా, ఈమె ఆ పాపం చేసింది, ఇప్పుడు ఈమె దేనికి అర్హురాలు? మరణానికి అర్హురాలు. చూడండి, ఈమె యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర తీసుకురాబడుతుంది, ఆశ్రయపురం వైపు వస్తుంది, వెంట ఏం తరుముతుందండి? మరణం ఈమెను తరుముతుంది. ఎవరిచ్చారంట బలం? ఎవరిచ్చారు? ధర్మశాస్త్రం ఇచ్చింది. ఇదిగో ధర్మశాస్త్రం పట్టుకుని వస్తున్నారు వారు, ఏమనంటే ఇదిగో ఇలా చెయ్యకూడదు, కానీ ఈమె చేసింది, ఇప్పుడు ఈమె దేనికి అర్హురాలు? మరణానికి అర్హురాలు. కానీ ఈమె హృదయంలో ఏమని తెలుసా? తప్పు చేశాను కానీ నేను బ్రతుకు మార్చుకోవాలనుకుంటున్నాను, తప్పు చేశాను కానీ నేను బ్రతకాలని ఆశపడుతున్నాను, తప్పు చేశాను క్షమాపణ పొందుకోవాలని ఆశపడుతున్నాను, నన్ను క్షమించగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? నన్ను ఈ పాపపు జీవితం నుంచి విడిపించగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? నిజమే తప్పు చేశాను కానీ ఇందులోంచి నన్ను బయటకు తీసుకురాగలిగిన ఎవరైనా ఉన్నారా అని ఈమె హృదయంలో ఆశతో, నేను అనుకుంటానండి, ఇంకా నేను అనుకుంటాను బ్రతుకు మీద ఆశ కోల్పోయిందేమో, ఇంకా అలాంటి వ్యక్తులు ఎవరూ లేరండి, నన్ను బ్రతికించగలిగిన వారు ఎవరూ లేరండి అనేటువంటి స్థితిలో ఒకవేళ ఆమె సహాయ స్థితిలో ఆమె తీసుకురాబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి తీసుకురాబడినప్పుడు వారు ఒక మాట అంటారు తెలుసా అండి? అదేం చదువుదాం చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 5వ వచనం చదివితే, అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవాలని ధర్మశాస్త్రం మోషే తనకు ఆజ్ఞాపించాను కదా, అయినను, ఈ మాట జాగ్రత్తగా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగారు. అయితే నువ్వేం చెప్తావు? యేసు దగ్గరికి వచ్చి అంటున్నారంట, ధర్మశాస్త్ర ప్రకారం అయితే ఈమె దేనికి అర్హురాలు? మరణానికి అర్హురాలు కదా. కానీ అద్భుతమైన సన్నివేశం ఇక్కడ ఏంటి అని అంటే, ఈమె రావాల్సిన చోటికి తీసుకొచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు ఏమై ఉన్నారండి? ఆయనే మన ఆశ్రయపురమై ఉన్నాడని వాక్యంలో రాయబడింది కదా. చూడండి, ఆయనే ఆశ్రయపురము. ఆయనలో నాకు అనుభవం ఏంటి అంటే, ఆ ఆశ్రయపురంలో నాకు అనుభవం ఏంటి అంటే కెదేష్ అనుభవం ఏంటంటే పరిశుద్ధపరచబడుతున్న అనుభవం. ఇప్పుడు ఈమెని యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళు అడుగుతున్నారు కదా, నువ్వైతే ఏం చెప్తావు అనంటే ఆయన ఏమంటున్నాడు తెలుసా? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం చదివితే అక్కడ ఏమన్నా రాయబడింది? కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. హల్లెలూయా. అంటే యేసు దగ్గరికి ఆమె ఆశ్రయపురం వైపు ఆమె ఎప్పుడైతే వచ్చిందో, ఆయన పాదాల దగ్గరికి ఎప్పుడైతే వచ్చిందో, ఆయన చెంతకు ఎప్పుడైతే వచ్చిందో, ఆయన అంటున్నాడు కదా, ఇప్పుడు ఆమెను ధర్మశాస్త్రం తరుముతుంది, ఏమనుకుంటుంది? నేను ఇంకా బ్రతకడానికి ఆశ లేదు, ఇంకా నాకు క్షమాపణ లేదు అని అనుకుంటున్న సమయంలో యేసు దగ్గరికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నేను క్షమిస్తానేమని. ఎలా క్షమిస్తా? ఏమంటున్నాడు దేవుడు? ఈమె చూడండి, క్రీస్తు యేసు దగ్గరకు వచ్చింది కదా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళు ఏమంటున్నారు? నువ్వేం చెప్తావు అంటే యేసు అంటున్నాడు, ఈమె నా దగ్గరికి వచ్చింది కదా, ఈమెకి ఏ శిక్ష విధి లేదు. ఎందుకు లేదు?
యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకు ఏ శిక్షా విధి లేదంటే ఏం చేస్తున్నాడండి, ఆయన తన రక్తము చేత కడిగి ఏం చేస్తున్నాడంటే శుద్ధీకరిస్తున్నాడు. ఆయన రక్తము అందుకే అద్భుతమైన ఈ మాట మనకు అందరికీ తెలుసు. ఎన్నోసార్లు కంఠవాక్యం మనకు వచ్చేసి ఉంటుంది, కానీ అందులో ఉన్న ఆ యొక్క అర్థాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఎంత కృతజ్ఞత కలిగిన జీవితాన్ని జీవించగలుగుతాం తెలుసా అండి. చూడండి, 1వ అధ్యాయము, 1 యోహాను 1వ అధ్యాయము 1వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తారంటే పవిత్రులుగా చేస్తాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తారంట, ఒక్కసారి నువ్వు ఆయన దగ్గరికి వస్తే నువ్వు అనుకుంటున్నావేమో నేను పాపిని, ఆయన దగ్గరికి ఏం వెళ్తాను అనుకుంటున్నాను, కానీ దేవుడు అంటున్నాడు పాపివైన నీవు నా దగ్గరికి రాగలిగితే, ఆ పాపాన్ని ఒప్పుకోగలిగితే, హృదయపూర్వకంగా నీ పాపమును నువ్వు ఆయన సన్నిధిలో ఒప్పుకోగలిగితే, ఆయన అంటే నీతిమంతుడు నమ్మదగిన వాడు కనుక ఆయన ఏం చేస్తారంటే సమస్త దుర్నీతి నుండి ఆయన విడిపించి క్షమించి నీ పాపం నుండి ఆయన ఏం చేస్తారంట విడిపించి నేను పవిత్రులుగా చేయడం మాత్రమే కాదు, ఏమంటున్నాడు ఏ శిక్షా విధి ఇంకా నీ మీద పడవలసిన శిక్షను ఆయన తీసుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఒక అద్భుతమైన మాట ఏంటో తెలుసా అండి, ఆయనంట ఏం చేస్తాడు, నూతనమైన సృష్టిగా చేస్తాడంటే క్రీస్తు యేసు నందున్న వ్యక్తి నూతనమైన సృష్టి. హల్లెలూయా. చూడండి, మనం అందరం కలిసి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చదివితే, కాగా ఎవడైనాను క్రీస్తు యేసు నందున్నెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయెను. వీరందరూ ఏం చేస్తున్నారండి, ఆమెను నేరాలు మోపుకుంటా తీసుకొస్తున్నారు. ఈరోజు అనుకోవచ్చేమో నా బ్రతుకు పాడైపోయింది, నా జీవితం పాడైపోయింది, ఇంకా నూతనమైన జీవితం నాకు వస్తుందా, ఇక క్రొత్త జీవితం నాకు వస్తుందా, నేను ఒక పాడైపోయిన ఇంటిని బాగు చేసి కొత్తదిగా చేస్తే ఎంత సంతోషం కదా, ఈరోజు అలాంటి సంతోషం నా జీవితంలో వస్తుందా అని అనుకుంటున్నావేమో. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఎంత పాడైపోయిన జీవితమైనా, ఎంత మలినమైపోయిన జీవితమైనా, ఒకవేళ ఆశ ఉంటే, బ్రతకాలని ఆశ ఉంటే, బాగుపడాలని ఆశ ఉంటే, ఒకవేళ క్షమాపణ కోరుతూ దేవుని పాదాలను పట్టుకోగలిగితే, ఈ కెదేష్ అనుభవంలో ప్రభు అంటున్నాడు కదా, నూతనమైన సృష్టిగా దేవుడు నిన్ను మారుస్తూ అంటాడు. అందుకే సంసోను జీవితం పాడైపోయింది. సంసోను ఒకప్పుడు ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాడండి. సంసోను ఎంత గొప్పవాడంటే ఒక గొప్ప న్యాయాధిపతిగా ఉన్నాడు. కానీ ఒకానొక సమయంలో పడిపోయి జీవితం నాశనమైన స్థితిలోనికి వెళ్ళిపోతా ఉంటే అక్కడ ప్రార్థిస్తున్నాడు కదా, ప్రభువా ఒక్క అవకాశం నాకు ఇయ్యా, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా అని ప్రార్థన చేస్తుంటే ఆయన ఏం చేస్తాడండి, జ్ఞాపకం చేసుకున్న దేవుడు అయినాడు. హల్లెలూయా. అంటే నేను ప్రకటించే దేవుడు ఒక అవకాశాన్ని ఇవ్వగలిగిన దేవుని నేను ప్రకటిస్తున్నాను. పాడైపోయిన జీవితాన్ని నూతనమైన జీవితంగా మార్చగలిగిన ఆ గొప్ప దేవుని నేను ప్రకటిస్తున్నాను. ఒకవేళ ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా నా జీవితం పాడైపోయింది బాగవుతుంది అనే ప్రశ్నతో ఉంటే ప్రభు అంటున్నాడు సంసోను జీవితాన్ని అంత లోతులో పడిపోయినా కూడా అక్కడ కూడా ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు. రాహాబు జీవితం పాడైపోయింది, కానీ ఎప్పుడైతే ఆశ్రయపురంలోనికి వచ్చిందో ఆమెను దేవుడు ఎలా మార్చాడంటే నూతన సృష్టిగా దేవుడు మార్చాడు. ఏం చేస్తాడంట, ఆయన క్షమిస్తాడు. ఆ పాపానికి రావాల్సిన శిక్షను అంతటిని అంట ఆయన మీద వేసుకుంటాడు కనుక ఇక నీకు ఏ శిక్షా విధి లేదంటున్నాడు. అందుకే వారు అంటున్నారు కదా, అయితే నువ్వేం చెప్తావు ప్రభు, నువ్వేం చెప్తావు అంటే ఆయన అంటున్నాడు ఆమెకి ఏ శిక్షా విధి లేదు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారంట, నేరాలు మోపడానికి వచ్చారంట. నేరాలు మోపుతున్నారు. అయితే నేరాలు మోపే పని ఎవరిదో తెలుసా అండి? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం చూస్తే అపవాదంట ఎప్పుడు కూడా సహోదరుల మీద ఏం చేస్తాడు, నేరాలు మోపుతా ఉంటాడంటండి. కానీ దేవుడు ఒక అద్భుతమైన మాట చూద్దాం చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక అదే 5వ అధ్యాయము 19వ వచనం చదివితే, అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక, ఏంటంటే దేవుడు ఏం చేస్తాడంటే వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించను అంటున్నాడు పౌలు భక్తుడు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేస్తాడంటే, లేకపోతే దేవుడు తండ్రి అయిన దేవుడు ఏం చేస్తాడంటే మన మీద మోపవలసిన నేరాలన్నీ ఎవరి మీద మోపాడంటండి, ఆయన యేసు మీద మోపాడు. అందుకే బరబ్బాని విడుదల చేస్తున్నప్పుడు, యేసు సిలువకి ఎక్కుతున్నప్పుడు యేసు మీద నేరాలు మోపి సిలువకి ఎక్కించారు. నిజంగా ఆయన పాపం చేశాడా? పాపం చేయలేదు. కానీ నిజానికి నరహంతకుడు ఎవరు అక్కడ? బరబ్బా. నిజానికి పాపి ఎవరు అక్కడ? బరబ్బా. కానీ ఆ బరబ్బా విడుదలవుతున్నాడు. అంటే గ్రేటెస్ట్ ఎక్స్చేంజ్ ఎవర్ హ్యాపెండ్. హల్లెలూయా. అంటే ఎంత అద్భుతమైన మార్పిడి అక్కడ జరుగుతుందంటే, నీ నేరాలన్నీ తీసుకొని వేసే సిలువకి ఎక్కుతుంటే ఒక పాపి అయిన మనిషిని దేవుడు ఏం చేస్తున్నాడు, విడుదల చేస్తున్నాడు. ఇంకొక అద్భుతమైన మాట చెప్పనా, యేసుక్రీస్తు ప్రభువు గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన ముగించుకొని వచ్చిన తర్వాత భక్తిశులతో ఒక మాట అంటాడు. ఏమన్నా తెలుసా, ఇక మీరు విశ్రాంతి తీసుకొని అంటాడు. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 45వ వచనం, ఇక నిద్రపోయే అలసట తీర్చుకొనుడి, ఇదిగో ఆ గడియ వచ్చినది, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడుచున్నాడు, లెండి వెళ్ళుదము, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించినాడని వారితో చెప్పిన. ఆయన ఏమంటున్నాడు,
ఇక నిద్రపోయి అలసట తీర్చుకోండి, ఇక విశ్రాంతి తీసుకోండి, ఇంక నిద్రపోండి అంటున్నాడు. మళ్ళీ నెక్స్ట్ టైం అంటాడు రండి వెళ్దాం అంటున్నాడు. దాని అర్థం ఏంటి అంటే, ఇప్పటిదాకా పాప భారాన్ని మోసారు కదా, ఇప్పటిదాకా హృదయంలో నెమ్మది లేని, లేకపోతే దేవునితో సమాధాన పడలేని స్థితిలో మీరు ఉన్నారు కదా, ఆ అసమాధానమైన స్థితి, మీ ఆత్మలు ఏలుతున్న స్థితిలో ఉన్నారు కదా, ఇక చాలు, దానికి ముగింపు రాబోతుంది. నేను సిలువకు ఎక్కుతున్నాను, అక్కడ ప్రతి శిక్షను నేను ఏం చేస్తున్నాను, కొట్టివేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువు స్పష్టముగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అంటే ఈరోజు మన మీద మోపవలసిన నేరం అంతా ఆయన మోపట్లేదంటండి. మనం ఇప్పుడే చదివాం కదా, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:17 ఏం చదివాం, ఆయన మన మీద మోపవలసిన నేరం ఆయన మోపట్లేదు. అవన్నీ తీసుకెళ్ళి ఎవరి మీద మోపాడంటే యేసుక్రీస్తు ప్రభువారి మీద మోపాడు. అందుకే అద్భుతమైన మాట ఏంటి తెలుసా, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19-20 వచనాలు మనం చదివితే అక్కడ ఒక మాట రాయబడింది. ఏమనంటే, మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అనగా నూతనమైనది, జీవము గలది, ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది అనే మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలంలో ప్రవేశించకు మనకు ధైర్యం కలిగి ఉన్నది. అంటే ఈరోజు కెదేశ్ అనుభవంలోకి వస్తున్నావంటే, ఆశ్రయపురంలోకి వస్తున్నావంటే అది ఒక నూతనమైన మార్గాన్ని గుర్తుపెట్టుకోవాలి, అది జీవమైన మార్గాన్ని ఎవరి ద్వారా వస్తున్నాము, మనల్ని బట్టి కాదు, మనం ఏమైనాం దాన్ని బట్టి కాదు, కానీ ఆయన ఏమై ఉన్నాడు దాన్ని బట్టి, ఆయన నమ్మకత్వమును బట్టి. చూడండి, ఆయన శరీరమును తెర ద్వారా, ఆయన రక్తము వలన పరిశుద్ధమైన స్థలములో మనం ఏం చేస్తున్నాం, ప్రవేశిస్తున్నాం. ఇందును బట్టి దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. అంటే మనకి ఏమి ఇస్తున్నాడు, క్షమాపణ ఇస్తున్నాడు, శిక్షను కొట్టివేస్తాడు. నువ్వేం చేస్తావు ప్రభు అంటే, కెదేశులు ఏం చేస్తాడు, మనకి క్షమాపణ. కెదేశులు ఏముందంటే ఆయన ఏం చేస్తున్నాడు, శిక్ష కొట్టివేస్తున్నాడు. అలానే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21 నుంచి చూస్తే, పాపమెరుగని ఆయనంట మన కొరకు ఆయన ఏం చేశారంటండి, పాపముగా మార్చబడ్డాడు. పాపమెరుగని ఆయన మన కోసం ఏం చేశాడు, పాపముగా మార్చబడిన ఆయనంట మన పాపమును అంతటిని ఆయన తీసుకొని, ఇప్పుడు కెదేశ్ అంటే ఏం నేర్చుకుంటున్నాం, పరిశుద్ధమైన స్థలం అని నేర్చుకుంటున్నాం కదా, ఆ పరిశుద్ధమైన స్థలములోనికి మనం వచ్చినప్పుడు ఆ సిలువ చెంత యేసుక్రీస్తు ప్రభువు ఏం చేస్తున్నారంటే, మన పాపమును తీసుకుని మనకి ఏమి ఇస్తున్నాడంటే ఆయన నీతిని ఆరోపిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, మనల్ని ఏం చేస్తున్నాడు, పరిశుద్ధులుగా ఆయన మారుస్తున్నాడు. అందుకే జకర్యా గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు యెహోషువని ఆ యొక్క ప్రధాన యాజకుడు అంట మలిన వస్త్రాలతో ఉన్నాడంట. చూద్దాం ఒకసారి జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం. దూత అపవాది ఏం చేస్తున్నాడు చూడండి, సాతాను ఫిర్యాది అతని కుడి పార్శ్వమున నిలువబడుటయు అతడు నాకు కనపరచెను. సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకుని యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివి వల్లే ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో నేను. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడే దూత సముఖంలో నిలబడి ఉండగా, దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైలబట్ట తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నేను అలంకరించినని సెలవిచ్చను. అంటే దేవుడు ఏమంటున్నాడండి, అపవాదం వచ్చి ఫిర్యాదు చేస్తుంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే, లేదు నా కళ్ళకి ఇతడు మంచిగానే కనిపిస్తున్నాడు, నా కళ్ళకి ఇతడు ఎలా కనిపిస్తున్నాడు, అగ్నిలోంచి తీసిన కొరివి వల్ల నాకు కనిపిస్తున్నాడు అంటున్నాడు దేవుడు. అలాగని చెప్పి అలానే కవరప్ ఏం చేయలేదు దేవుడు. అపవాది ముందు అలా అన్నాడని తర్వాత మరలా ఏం చెప్తున్నాడండి దేవుడు, తీసివేయండి అతని మలిన వస్త్రం, మైల బట్ట తీసివేసి ఏం ధరించిండు అతనికి, అతని దోషను పరిహరించి ప్రశస్తమైన వస్త్రముతో నేను నిన్ను అలంకరిస్తున్నాను అంటున్నాడు దేవుడు. అది కెదేశ్లో జరిగే అనుభవం. అంటే ఈరోజు నేరారోపణ అపవాదం ఏం చేస్తారంటండి, నేరాలు మోపుతాడు, కానీ దేవుడు ఏం చేస్తాడు, నేరం మోపడు, కానీ ఆ నేరం నుంచి మనల్ని ఏం చేస్తాడు, ఆ దోషంని పరిహరించంట మనల్ని ఏం చేస్తాడు, పరిశుద్ధులుగా ఆయన మార్చుతాడు. అంత మాత్రమే కాదు, అక్కడ ఏమైనా అద్భుతమైన మాట ఏంటంటే ప్రశస్తమైన వస్త్రములతో, అంటే ఒక నూతనమైన జీవితాన్ని, ఒక నూతనమైన అనుభవాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కానీ అలాంటి పాపంలోనే అంత కవరప్ చేసేసి ఉంచేసాడు దేవుడు మనల్ని. అందుకే మన పాపములను పరిహరించబడటం ధన్యకరమైన జీవితం. నేను అడుగుతానండి ఒక ప్రశ్న, ఎంతమంది కృతజ్ఞత కలిగి ఉన్నాం ఈ జీవితాన్ని బట్టి, ఆయన చేస్తున్న కార్యములను బట్టి? చాలాసార్లు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మిమ్మల్ని గొప్ప చేస్తాడు, దేవుడు మీకు అది ఇస్తాడు, ఆదరిస్తాడు, అన్నీ వినడానికి ఇష్టపడతాం. కానీ నేను ఒక మాట చెప్తాను వినండి, దేవుడు సిలువలో చేసిన త్యాగం గురించి, ఆ కార్యం గురించి చెప్తే చాలా తక్కువ మంది దాన్ని సంతోష హృదయంతో తీసుకుంటారు తెలుసా. అంటే ఆయన చేశాడా, చేస్తే నాకేంటి. నేను ఒక మాట చెప్తాను, ఆయన సిలువ త్యాగానికి బయట ఆశీర్వాదం ఉందా, ఆయన సిలువ త్యాగానికి బయట ఆదరణ ఉందా, ఆయన సిలువ త్యాగానికి బయట కృప ఉందా? ఏమీ లేదు. కానీ మనం సిలువ త్యాగాన్ని వదిలేస్తాం. సిలువ త్యాగం గురించి తెలుసుకోవాలంటే దేవుడు నా కోసం చనిపోయాడండి. కాదండి, మనము నిజమైన క్రైస్తవుడు అయితే సిలువ త్యాగాన్ని లోతుగా తెలుసుకోవడానికి ఇష్టపడతాడు. అందుకే చూడండి, సువార్త అంట ఎన్నిసార్లు విన్నా మనకు అదే ఎగ్జైట్మెంట్ ఉంటుంది నిజమైన క్రైస్తవునికి. ఆల్రెడీ వినేసిందే కదా, అదేనా దేవుడు చనిపోయాడు నా కొరకు, మరణించాడు. కాదు 100th టైం నీతో చెప్పిన, 100వ నీతో ఆ సువార్త గురించి మాట్లాడి నీకేముండాలి హృదయంలో, నా ప్రభు నా కొరకు మరణించాడు, ఆయన రక్షకుడు, నా రక్షకుడు అనే ఎగ్జైట్మెంట్ నీలో ఉండాలి.
చూడండి, మూడోది ఆయన ఏం చేస్తాడంట మనల్ని అని అంటే, ఆయన రక్తము చేత మనల్ని కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరిచి ఆయన ఏం చేస్తారు, పవిత్రపరిచి ప్రత్యేకిస్తాడంట ఆయన మనల్ని. అలానే హెబ్రీయులకు రాసిన పత్రిక 4:14 చదివితే ఏమనుందంటే, ఆయన మన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ఆయన ఏమైనాడంటే ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ప్రధాన యాజకుడిగా ఉండంట ఎప్పుడు కూడా మన కొరకు ఆయన ఆయన ఒకేసారి బలి అర్పించాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఏం చేస్తాడు, ఎల్లప్పుడూ మన కొరకంట నిత్యము కూడా విజ్ఞాపన చేస్తూ ఉంటాడంట. హల్లెలూయా. అంటే ఒకసారి అందుకే లూకా సువార్త 13వ అధ్యాయంలో ఒక ఉపమానాన్ని మనం చూస్తాం కదా. ఏమని చెప్పి అక్కడంట యజమానుని అడుగుతాడయ్యా, ఇంకొక సంవత్సరం ద్రాక్ష చూడండి ఫలాలు కాయట్లేదని చెప్పి నరికేద్దామని యజమానుడు అనుకుంటే అంట, ఈయన వెళ్ళి అంటాడు, అయ్యా ఒక్కసారి. అందుకే మన ప్రధాన యాజకుడిగా ఎల్లప్పుడూ అయ్యా ఈవినింగ్ ఒక్కసారి ఈ ఒక్క సంవత్సరం వాగ్దానాలు నెరవేర్చయ్యా, ఈ ఒక్క సంవత్సరం అని మన కొరకు ఎవరు విజ్ఞాపన చేస్తున్నారంటండి, ఇంకొక సంవత్సరం సమయం ఈమె ఫలిస్తుంది, ఇంకొక సంవత్సరం ఈ వాగ్దానాలు నెరవేర్చబడితే ఇంకొక సంవత్సరం ఈమె మారుతుంది అని మన కొరకు విజ్ఞాపన ఎవరు చేస్తున్నారంటండి, ప్రధాన యాజకుడు గుండా విజ్ఞాపన చేస్తున్నాడంట. ఇంకా కారు ద్రాక్షలు ఫలించే అనుభవం ఉన్నావేమో, దేవుడు మాట్లాడుతున్నాడు ఈ సమయంలో ప్రభా కెదేశ అనుభవంలోనికి వస్తానయ్యా, ఆ సిలువ త్యాగం చెందుకు వస్తానయ్యా, నా కొరకు ప్రధాన యాజకుడిగా నువ్వు చేస్తున్న ఆ యొక్క విజ్ఞాపన ప్రార్థన బట్టి ఈ రోజు నుంచి కృతజ్ఞత కలిగి ఉంటానయ్యా నువ్వు చెప్పగలిగితే నీ ద్వారా దేవుడు మహిమ పొందుతాడు. అందుకే చూడండి, చాలాసార్లు మనం ఏమనుకుంటాం అంటే, నా ప్రార్థన ఆలకించబడతాయా, దేవుడు నా ప్రార్థనలు వింటున్నాడా అంటే, నువ్వు క్రీస్తు సిలువ త్యాగానికి బయట ఉంటే ఆ ప్రశ్న వేయొచ్చు. కానీ క్రీస్తు సిలువ త్యాగమును బట్టి ధైర్యంతో కృపాసనం వద్దకు వచ్చే వ్యక్తి అయితే ఆ ప్రశ్న నీకు అవసరం లేదు. ఎందుకంటే కొన్నిసార్లు ఆలస్యం అవ్వచ్చేమో. ఆలస్యం అవుతుంది అంటే ఆయన వినట్లేదని కాదు, ఆలస్యం అవుతుందంటే ఆయన ఏదో ఉన్నతమైనది నీ కొరకు ఆయన సిద్ధపరుస్తున్నాడని మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇంకేం చేస్తావు ప్రభు నువ్వు అని అంటే, చూడండి కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చూస్తే ఆయన అంట ఏమంటున్నాడంటే, కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం, ఆయన మనకు వ్యతిరేకంగా పత్రాన్ని సిలువకు మేకులతో కొట్టి దాని మీద ఉన్న అంతటిని కూడా చేవ్రాతను అంతటిని కూడా తుడిపేసి అంట మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి, అంటే ఇప్పటి వరకు తండ్రితో కలుసుకునే సమాధాన పడే అవకాశం మనకి లేదు. కానీ ఆనాడు ఆదాము హవ్వలు ఎలా అయితే ఏదైనా తోటలోంచి వెలివేయబడిన తర్వాత ఇంకా తండ్రితో కలుసుకునే అనుభవానికి కోల్పోతే, ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఆ కెదేశ అనుభవాలు ఏం చేస్తున్నారు, మరలా మనల్ని ఏం చేస్తున్నారు, పరిశుద్ధపరిచి ఆ తండ్రితో ఆయన ఏమైనాడండి, పరిశుద్ధుడై ఉన్నాడు. అందుకే వాక్యం ఏం చెప్తుంది, పరిశుద్ధుడు అని ఎప్పుడు కూడా ప్రతిగానము చేత దూతలు ఏం చేస్తున్నారు, ఆయన కొనియాడుతూ ఉంటే ఈరోజు ఆ పరిశుద్ధతను కోల్పోయిన మనల్ని మరలా ఆయన రక్తము చేత పరిశుద్ధపరిచి తండ్రితో ఏం చేస్తున్నాడు, ఐక్యపరచంట మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మనల్ని ఏం చేస్తున్నాడు, జీవింపచేస్తున్నాడు. ఆయన మనకి కెదేశ అనుభవంలో ఇంకొక అనుభవం ఏంటి అని అంటే, మనల్ని ఏం చేస్తున్నాడు, నువ్వేం చెప్తావు ప్రభు అంటే, నేను శిక్షా విధిని కొట్టివేస్తాను, నేను క్షమిస్తాను, నేను పరిశుద్ధపరుస్తాను, ఇంకేమంటాను, నేను జీవింపచేస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఇంకేం చేస్తావు నువ్వు అని అంటే, ఇంకేం చెప్తావు ప్రభు నువ్వు అని అంటే, నేనేం చెప్తాను. ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా అండి, ధనవంతుడై ఉండి కూడా మన కొరకు ఏం చేస్తాడు, దారిద్ర్యత ఎవరి కోసము, మనము ధనవంతులుగా మారాలని 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చదివితే, మనము ధనవంతులుగా ఉండాలంట. ఆయన ఏం చేస్తున్నాడు, దారిద్ర్యతను అనుభవించిన దేవుడిగా ఉన్నాడు. అందుకే చూడండి, మనం ఏం కోరుకోవాలంటే ఆయనకి దగ్గరగా రావాలి, ఆయన కలుసుకోవాలనే ఆశ నీలో ఉంటే ఖచ్చితంగా కార్యము చేసే దేవుడు. అంతేకాని నేను ఇలా ఉన్నా నేను వెళ్తాను, నేను ఇలా ఉన్నా నా పరిస్థితి ఏం వెళ్తానంటే అలానే ఉండిపోతావు ఎప్పటికీ. కానీ చూడండి, ఈ ఆశ్రయపురంలోనికి నువ్వు వచ్చినప్పుడు ప్రభు మన జీవితాన్ని మారుస్తాడు. అయితే ఒక మాట చెప్తానండి, ఒక్క మాట చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. ప్రభు కెదేశులో మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు, క్షమిస్తున్నాడు, జీవింపజేస్తున్నాడు, నూతనమైన సృష్టిగా మారుస్తున్నాడు, అన్నీ నేర్చుకున్నాం కదా. కానీ ఒక మాట చెప్తాను వినండి, ఇవన్నీ ఎవరికి దేవుడు చెప్పాడు, పొరపాటును ఎవరైనా చేస్తే ఆ వ్యక్తి గురించి అని మాట్లాడాం కదా. కానీ కొంతమంది ఉన్నారంట, కెదేశ అనుభవంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ సిలువ త్యాగం యొక్క రుచి చూచిన తర్వాత కూడా ఇక పాపము, దేవుడు ఏమంటున్నాడండి, ఆ యొక్క పాపంలో పట్టబడిన స్త్రీని యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు, అమ్మాయికి వెళ్ళి ఎప్పుడు పాపము చెయ్యొద్దు. ఇంకొక మాట ఏంటి తెలుసా అండి, ఒకసారి నువ్వు ఆశ్రయపురంలోకి వచ్చిన తర్వాత నువ్వు దానిలో నుంచి బయటకు గనక వెళ్తే, ఒకవేళ నువ్వు బయటకు వెళ్ళిన తర్వాత ఆ మరణం నిన్ను వెంటాడి మింగివేస్తే నీ మరణానికి నువ్వే బాధ్యుడివి, అక్కడ ఎవ్వరూ బాధ్యత తీసుకోవాలని రాయబడింది. అంటే ఆశ్రయపురంలో నువ్వు ఉన్నంత కాలము నీ బాధ్యత ఎవరిదంట, ఆయనది. కానీ ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారు తెలుసా, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం మనం చదువు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం చదువు. దేవుడు సెలవిచ్చిన 4వ వచనం చదువుదాం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మను పాలివారే దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయం దేవుని మరలా సిలువ వేచు బాహాటముగా ఆయనను అవమానపరచు. అంటే కెదేశ అనుభవంలోకి వచ్చిన తర్వాత క్షమాపణ పొంది ఇవన్నీ జరిగిన తర్వాత మరలా నేను ఆశ్రయపురం నుంచి బయటకు వెళ్తాను,
అని మరలా ఆయన చేసిన శిలువ త్యాగాన్ని అవమానం పరిస్తే ఆయన ఏమంటున్నాడు తెలుసా అండి, అలాంటి వారినంట మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. అంటే పొరపాటును చేసావు, క్షమించాడు కానీ తప్పు, ఇది దేవుణ్ణి గాయపరుస్తుంది, ఇది చేస్తే తప్పు అని గ్రహింపు కలిగిన తర్వాత కూడా పదే చేస్తున్నా అంటే అట్టి వారిని నూతన పరచుట అసాధ్యము అని వాక్యంలో రాయబడింది. ఈ రోజే ఒకవేళ అలాంటి అనుభవాలు ఉంటే ఇదే సరి అయిన సమయం. ఎందుకంటే దేవుడు అంటున్నాడు కదా, ఇంత గొప్ప రక్షణ, హెబ్రీయులకు రాసిన పత్రిక 2:2 మనం చదివితే ఇంత గొప్ప రక్షణ. ఎందుకంటే మన మీద పడవలసిన శిక్షనంతా ఆయన తీసుకున్నాడు. ప్రతి అతిక్రమము, అవిధేయత న్యాయమైన ప్రతిఫలం పొందింది కదా, న్యాయమైన ప్రతిఫలం క్రీస్తు మీద పడింది కదా ఆ శిక్ష అంతా. ఇప్పుడు ఆ శిక్షను నువ్వు అవమానకరంగా ఈరోజు ఆ శిలువ త్యాగాన్ని నువ్వు చూస్తున్నట్లయితే ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుంటావు. అందుకే నిర్గమకాండం 21:14 ఏమని రాయబడిందంటే, ఒకవేళ ఆ వ్యక్తి కనుక వెళ్ళి బలిపీఠం పట్టుకున్నా కూడా తీసుకొని బయటకి లాగి చంపివేయండి అన్నాడు దేవుడు. అలాంటి అనుభవాలు ఎవరు ఉండొద్దు అని ప్రభు మాట్లాడుతున్నాడు. కనుక ఒకవేళ దైవజనుల ద్వారా హెచ్చరిక పంపిస్తుంటే బ్రతుకు మార్చుకో, దైవజనుల ద్వారా హెచ్చరిక పంపిస్తుంటే ఆశ్రయపురానికి బయటకు వెళ్ళొద్దు అని చెప్తున్నారేమో, బ్రతుకు మార్చుకోమని చెప్తున్నారేమో, బయట మరణం తిరుగుతుంది అని హెచ్చరికలు దైవ సేవకుల ద్వారా దేవుడు పదే పలుకుతున్నా కూడా ఇంకా నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతకాలని ఒకవేళ ఉంటే ఇదే సరైన సమయం మార్చుకోవడానికి. నువ్వు ఆశ్రయపురంలోకి వస్తే నువ్వు బ్రతుకుతావు, ఆశ్రయపురాన్ని బయటకు వెళ్తే ఇంకా దేవుని శిలువ త్యాగాన్ని అవమానకరంగా నువ్వు చూస్తూ అవమానకరంగా, ఎందుకంటే నువ్వు ఒకసారి కెదేశ అనుభవంలోకి వచ్చిన తర్వాత ఏమనిపిస్తుంది తెలుసా, సాక్షిగా బ్రతకాలి, దేవుని కొరకు, దేవుని మహిమ కొరకు బ్రతకాలి, దేవుని కొరకు జీవించాలి అనే ఆశ కాకుండా పాపానికి నువ్వు చోటిస్తూ బ్రతుకుతున్నట్లయితే ఇదే సరి అయిన సమయం మార్చుకోవడానికి. దేవుడు మార్చుకోవడానికి నీకు శక్తిని అనుగ్రహించును గాక. ఆమెన్. దేవుడి కొద్ది మాట మన ఇంట్లో దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన. మిగిలిగా ప్రేమించిన తండ్రి, ఇంతవరకు తోడైన నడిపించి ప్రభా నువ్వు మాట్లాడిన ప్రతి మాట కొరకే స్తుతిస్తున్నాం. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడిన ఆశపడుతున్నాను తండ్రి. కెదేశ అనుభవంలో మేము అందరం ఉంటూ ఆ కెదేశ అనుభవాన్ని బట్టి మేము ఎల్లప్పుడూ కూడా నేను స్తుతించి అయ్యా నీ యొక్క శిలువ త్యాగమును బట్టి సంతోషిస్తూ అయ్యా నిరంతరము మా యొక్క నా తండ్రి ప్రయాణము కొనసాగునంత వరకు కూడా నేను ఘనపరచుకుంటూ నేను ఆరాధించుకుంటూ తండ్రి నీ శిలువ త్యాగమును బట్టి కృతజ్ఞతతో ప్రతి అడుగు వేయినట్లుగా సహాయం చేస్తూ ప్రభు, ఒకవేళ ఎవరైనా నీ కెదేశ అనుభవంలోంచి బయటకు వెళ్తున్నారేమో, ఆశ్రయపురంలోంచి బయటకు వెళ్తున్నారేమో, మాట్లాడి ఉన్న మాటను బట్టి ప్రభు ఇప్పటికైనా బ్రతుకులు మార్చుకుని తండ్రి నీ సన్నిధిలో సమర్పించుకుని మరలా శిలువ త్యాగము చేత పట్టబడి ప్రభు నీ నామానికి మహిమకరంగా నీ కొరకు సాక్షిగా జీవించే విధముగా ప్రతి హృదయాన్ని మీరు మార్చమని, ప్రతి కఠిన హృదయాన్ని పగలగొట్టమని ప్రార్థిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి అతి మిక్కిలి వినయముతో ప్రార్థించి అడిగి పొందుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.